నేను మా ఆయన కరోనా టెస్ట్ చేసుకోవడానికి అలిపి దగ్గర అయితే అక్కడ ఒక కేంద్రం పెట్టారు, అక్కడైతే టెస్ట్ చేసుకోవడానికి వెళ్ళాము. ఇంకా టెస్ట్ చేసిన వెంటనే పక్క రోజే నాకు మెసేజ్ వచ్చింది కరోనా పాజిటివ్ అని. ఇంకా పాజిటివ్ రావడం ఆలస్యము, ఇంకా నాకైతే టెన్షన్ మొదలైపోయింది. నాకేమైనా అవుతుందేమో, కాదు నా కడుపులో బిడ్డకి ఏం కాకూడదు, అసలే లేక నిలిచింది అని. ఇంటికి వచ్చి ఇంకా నేనైతే క్వారంటైన్ అయిపోయాను. మాది అసలే చాలా చిన్న ఇల్లు, చిన్న బెడ్రూమ్, చిన్న హాల్, చిన్న కిచెన్ అయితే ఉంటుంది. బెడ్రూమ్ లో నేను ఉండిపోయి, హాల్లో అయితే వాళ్ళు పడుకునే వాళ్ళు, బయట అయితే చిన్న బాత్రూమ్ ఉండేది, అదైతే యూజ్ చేసుకున్నారు. ప్రెగ్నెన్సీ టైంలో నేను రెగ్యులర్ గా చెకప్ చేసుకునే గైనకాలజిస్ట్ కి ఫోన్ చేశాను అనమాట. ఇలా నాకు కరోనా పాజిటివ్ వచ్చింది, ఏం చేయాలి మేడం అనేసి. మేమైతే చెక్ చేయకూడదు, మీరు వెంటనే గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడైతే చెక్ చేస్తారన్నారు. ఇంకా మా ఆయన అయితే నన్ను బయటికి రా, ఇంకా హాస్పిటల్కి వెళ్దామని పిలిచారనమాట. నేను రాను పో, నీకు కూడా అంటుకుంటుంది, నేను రాను లోపలే ఉంటానన్నాను. కానీ పర్లేదు గ్లౌజులు వేసుకొని ఇంకా మా ఆయన నన్ను తీసుకొని వెళ్ళాడు. ఆ 7th month టమ్మీతో నేను నడవలేక నడుస్తూ